ప్రపంచంలోనే స్త్రీకి మన దేశం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏ దేశంలో కూడా మనకు కనిపించదు. పురాణ కాలం నుంచి చూసుకుంటే స్త్రీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత మన భారతదేశంలో ఉందండి. అయితే స్త్రీ గౌరవించబడుతూ ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని కారణాల వలన లేకపోతే కొన్ని పరిస్థితుల వలన స్త్రీ వివక్షతకు కూడా లోనవుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం రోజు పేపర్లో. ఏ వింగ్ తీసుకున్నా సరే, అటు విద్యారంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఎకనామిక్గా తీసుకోవచ్చు, క్రీడల్లో తీసుకోవచ్చు, మోటివేషన్లో తీసుకోవచ్చు, లెక్చరర్ విద్యార్థులుగా తీసుకోవచ్చు, అంతరిక్షం దగ్గర నుంచి తీసుకుంటే ఏ ఫీల్డ్లోనైనా సరే పురుషులతో సమానంగా పోటీ పడుతూ స్త్రీలు ముందంజలోనే ఉన్నారు. అదేవిధంగా అదే స్త్రీలు పోరాడే తత్వం లేకపోతే పరిస్థితులకు సరెండర్ అయిపోయి వెనకడుగులో ఉండిపోతూ బానిసత్వంలో బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనము స్త్రీలకు గుర్తుగా ఒక కలర్ని ఎంపిక చేసుకున్నాం. అది ఏ కలర్ అంటే పింక్ కలర్. ఈ పింక్ కలర్ స్త్రీ తత్వానికి ఒక సింబల్. అయితే ఉమెన్స్ డే ప్రత్యేకతలో ఒక కలర్ ఉందండి. ఉమెన్స్ యొక్క పోరాట తత్వాన్ని, హుందాతనాన్ని తెలియచేయడం కోసం ఒక కలర్ని రిప్రజెంట్ చేశారు. ఏంటి ఆ కలర్ అంటే పర్పుల్ కలర్. మీకు తెలిసే ఉంటుంది, పర్పుల్ కలర్ అనేది రెండు కలర్స్ యొక్క మిక్సింగ్. అదేంటంటే ఒకటి పింక్ కలర్, రెండవది బ్లూ కలర్. స్త్రీ తత్వానికి గుర్తుగా పింక్ కలర్ని మనం తీసుకుంటే, పురుషుల యొక్క సామర్థ్యానికి గుర్తుగా మనం బ్లూ కలర్ని రిప్రజెంట్ చేస్తాం. ఈ రెండు కలర్స్ మిక్సింగ్తో పర్పుల్ కలర్ వస్తుంది. అంటే అటు పురుషుల యొక్క సామర్థ్యాన్ని, ఇటు స్త్రీల యొక్క తత్వాన్ని రెండింటిని మేళవింపు చేసుకోవడం ద్వారా మహిళలు హుందాగా బ్రతకగలుగుతారు. అంటే మహిళా దినోత్సవం యొక్క కలర్ని రిప్రజెంట్ చేయడంలో కూడా ఒక థీమ్ ఉంది. ఏంటి అంటే మనం హుందాగా బ్రతకాలి అని. హుందాగా బ్రతకడం కోసం మనం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం. అయితే రీసెంట్గా ఒక పులిట్జర్ అవార్డుకి నామినేట్ చేసుకున్నటువంటి ఒక మహిళ చెప్పినటువంటి సూక్తి నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ సాధారణంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటే నీలో ఉన్న శక్తి నువ్వు ఎప్పటికీ గుర్తు చేసుకోలేవు. ఈ మాట మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సాధారణంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. ఎప్పుడూ స్త్రీలు ఎప్పుడూ కూడా ఒక ప్రొటెక్టెడ్ జోన్లో ఉండాలని ఆశపడుతూ ఉండే సమాజంలో మనం ఉన్నాం. పుట్టినప్పటి నుంచి కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టిందంటే ఎక్కడికైనా వెళ్తే తండ్రి ప్రొటెక్షన్, బ్రదర్ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. పెళ్ళయిన తర్వాత భర్త ప్రొటెక్షన్లో ఉంటాం మనం. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత భర్త ప్రొటెక్షన్ మనకి ఎండింగ్ వరకు కూడా, తర్వాత పిల్లల ప్రొటెక్షన్ మనకి వస్తూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడు సాధారణంగా ఉండిపోతూ ఉంటే, మనం ఏ విధంగానూ ప్రయత్నించకుండా ఉంటూ ఉంటే మనలో శక్తి సామర్థ్యాలు బయట పడవు. ఎవరు మనల్ని ఎక్కడికక్కడ సప్రెస్ చేయకుండా మనల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తారో అప్పుడు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు బయటపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఒక లక్ష్యం అయితే నాకు ఉండేది కాదు నేను చదువుకున్న రోజుల్లో. కానీ నా తండ్రికి, ఆయన గవర్నమెంట్ జాబ్ హోల్డర్, సో నాకు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలనే ఆశ ఆయనకు ఉండేది. కానీ నేను గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం సంపాదిస్తే చాలు అన్న ఆశ మాత్రమే నాలో ఉండేది. నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎంఎస్సీ చేస్తాను. ఎంఎస్సీ చేసిన తర్వాత నేను ఒక లెక్చరర్గా సెటిల్ అవుదాము అని నేను అనుకున్నా. నా ఏం అది. బట్ అనుకోకుండా శ్యామ్ గారితో మ్యారేజ్ అయిన తర్వాత నా కెరియర్లో మార్పు అనేది రావడం జరిగింది. అప్పటి వరకు నా తండ్రి ఆశను నేను నెరవేర్చలేకపోయాను.
కానీ భర్త సహకారంతో నేను 1 ఇయర్లో విత్ ఇన్ 1 ఇయర్లో గవర్నమెంట్ జాబ్ని సాధించాను. అట్ ద సేమ్ టైం ఆయన యొక్క సపోర్ట్తో మ్యారేజ్ అయిన తర్వాతే నా ఖాళీ సమయంలో దొరికినప్పుడు ఉద్యోగం చేసుకుంటూనే ఎంఎస్సి జువాలజీ, నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఆ తర్వాత జువాలజీ చేయాలనే ఆశతో నేను జువాలజీకి కూడా నా భర్త సపోర్ట్ చేశాను. ఆ ఖాళీ టైంలోనే నేను బిఎడ్ కూడా చేశాను. ఎప్పుడు అంటే మ్యారేజ్ అయిన తర్వాతే. ఆ తర్వాత నాకు నా కుటుంబ సహకారంతో ఉండగా నా ఇన్స్టిట్యూట్ పరంగా కానీ నేను క్లాసెస్ తీసుకోవడం విషయంలో కానీ అన్ని విషయాల్లో నాకు సపోర్టివ్గా ఉంటారు. కొంత సమయం నాకైతే ఒక 10 ఇయర్స్ దాదాపుగా మా పిల్లలు పుట్టడం, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళ చదువు గురించి నేను తాపత్రయపడడంలో కుటుంబానికి నేను కొంత సమయాన్ని కేటాయించి నా కెరియర్ని చాలా వరకు వదిలేశాను. నా శక్తి సామర్థ్యము నేను మర్చిపోయాను. అయితే నాలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని గ్రహించిన శ్యామ్ సార్ ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఆ ప్రోత్సాహంతోనే నేను ఒక అడుగు ముందుకేసి ఈరోజు మీ ముందు నిలబడ్డాను. అదే నా శక్తి సామర్థ్యం నేను వదిలేసుకుంటే నేను ఇంట్లోనే వంటింటికి ముందేళ్ళాను, పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోతూను ఉంటాను కదా. మన శక్తి సామర్థ్యాలు మనకు తెలియవు, మనం మరుగును పెట్టేస్తూ ఉంటాం. మీలో కూడా మంచి రాజకీయ నాయకులు అయ్యేటటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు, మంచి ఉద్యోగాలు సాధించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఏం చేస్తారంటే నాకు అంత శక్తి లేదేమో, అంత సామర్థ్యం లేదేమో, నేను సాధించగలనా లేదా అనేటటువంటి నెగిటివ్ థాట్స్తో మనం ఏం చేస్తామంటే మనకున్న సామర్థ్యాన్ని మనం అణిచివేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనలో ఉన్నటువంటి శక్తి, అటు పురాణాల్లో చెప్పినట్లుగానే స్త్రీకి బోల్డంతా ఓపిక, శత్రువుని జయించగలిగేటటువంటి పవర్, మంచి మాట్లాడే వక్తలు, మంచి కళలు, నైపుణ్యాలు, అదేవిధంగా స్త్రీకి ఒక మంచి టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఎంత డేరింగ్ చేయడానికన్నా సాహసం చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించగలిగే ఆలోచన శక్తి కూడా పురుషుల కన్నా స్త్రీలకి ఎక్కువగా ఉంటుంది. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఒక అడవిలో ఒక తేనెటీగ పువ్వుల మీద వాలుతూ విచారంగా ఉందంట. విచారంగా ఉండడంతో పువ్వు చూసి అడిగిందంట, ఎందుకు నువ్వు ఇంత విచారంగా ఉన్నావు అని. ఈ తేనెటీగ చెప్పిందంట, నేను చాలా బాగా డ్యాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. నెమలిని చూసి నెమలి డ్యాన్స్ బాగా చేస్తుందని అందరూ పొగుడుతున్నారు. నేను కూడా డ్యాన్స్ బాగా చేయాలనే ఆశతో నాకు డ్యాన్స్ నేర్పించమని అడగడానికి వెళ్ళాను నెమలి దగ్గరికి అని చెప్పిందంట. కానీ నన్ను చూడగానే నెమలి, నేను నీకు డ్యాన్స్ నేర్పించను అని అది పారిపోయిందంట. అయితే సరే, డ్యాన్స్ రాకపోతే రాపోయిందిలే, కనీసం పాటన్నా నేర్చుకుంటాను, కోకిలి చాలా బాగా పాడుతుంది, సో కోకిల్ దగ్గరికి వెళ్ళి పాట నేర్చుకుంటాను అని కోకిల్ దగ్గరికి వెళ్ళి, పాట నేర్పవా ప్లీజ్, నీ పాట చాలా బాగుంటుంది అని అడిగిందంట. లేదు లేదు, నువ్వు నా దగ్గరకు రాకు, నేను నీకు పాట నేర్పించను అని చెప్పేసి కోకిల్ కూడా వెళ్ళిపోయిందంట. అందుకోసం నేను ఎవరి దగ్గరికి వెళ్తే ఏ యాక్టివిటీ నేర్చుకుందామంటే ఆ యాక్టివిటీని నాకు దూరం చేసేస్తున్నారు. నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను, నా సామర్థ్యాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నాను, బట్ నన్ను ఎవరు దగ్గరికి రానివ్వట్లేదు, నాకు ఏ లక్షణం లేదా, నాకు ఏ సామర్థ్యము లేదా, నేను ఉండడం వేస్టా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాను అని చెప్పిందంట. నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు, పువ్వు అన్నదంట, నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు, నెమలి నాట్యం చేయడం దాని యొక్క సహజ గుణం, కోకిల వసంత కాలంలో పాడడం దానికి దేవుడిచ్చిన వరం, కానీ నీకు ఇచ్చిన సామర్థ్యం, నీకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా, నువ్వు కానీ నీ యొక్క పని నిర్వర్తించకపోతే ప్రపంచంలో ఏ విధమైన జీవం బ్రతికి ఉండదు. ఎలా అంటావా, నువ్వు నా పుష్పం మీద వాలి మకరందాన్ని తీయకపోతే, ఆ మకరందాన్ని తీయడానికి నువ్వు వేరే పుష్పం మీద నుంచి నా పుష్పం మీదకి వచ్చి పాలినేషన్ చేయకపోతే ఒక పువ్వు ఫలంగా మారదు. ఆ ఫలం తినడానికి, ఫలం అనే కాదు, వెజిటేబుల్స్ కానీ ఇంక ఏదైనా సరే మనం తిని బ్రతకడానికి కావాల్సింది ఏది మనకి దొరకదు. ఇలా దొరకకపోతే మనం ఆటోమేటిక్గా ఆకలితో చనిపోతాం కదా. అన్నీ కూడా జీవరాశులన్నీ కూడా చనిపోతాయి.
నీకున్న సామర్థ్యం ఏంటి అంటే నువ్వు లేకపోతే ప్రపంచమే నాశనం అయిపోతుంది. నీకున్న సామర్థ్యం నువ్వు గుర్తుపట్టకుండా డాన్స్ గురించి పాటల గురించి ఆలోచించి బాధపడుతున్నావేంటి అని అడిగిందంట. చూడండి, ఈ చిన్న స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉంటాయి. మనం వాటిని పక్కన పెట్టి పక్క వాళ్ళ క్వాలిటీస్ని చూసి ఆరాట పడుతూ ఉంటాం. పరిస్థితులు అనుకూలించకపోయినా చాలా మంది మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్నారండి. రీసెంట్గా మనం చూస్తే తమిళనాడు రాష్ట్రంలో ఫస్ట్ మహిళా గిరిజన జడ్జ్ ఒక ఆమె అయింది అతి చిన్న వయసులో. ఆమె పేరు శ్రీపతి. కొండ ప్రాంతంలో ఉండి బాల్యం నుంచి చదువుకోవడానికి కూడా అసలు స్తోమత లేనటువంటి ఒక అమ్మాయి చిన్న వయసులో వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్ గా ఫీల్ అయ్యే అమ్మాయిని అతి చిన్న వయసులో అమ్మాయికి వివాహం చేసేసారు. ఆ వివాహం అయినా కూడా ఆ అమ్మాయి తన భర్త వారి సహకారంతో చదువుకుని అత్తింటి వారి సహకారంతో చదువుకుని తను ఏదో ఒకటి సాధించాలి, ఒక జడ్జ్ అవ్వాలి, లాయర్ అవ్వాలి అనే ఆసక్తితో బిఎల్ డిగ్రీ కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ యొక్క జడ్జి నోటిఫికేషన్ పడితే ఆ జడ్జి నోటిఫికేషన్కి అప్లై చేసి తన ఎగ్జామ్ రాయడానికి 2 రోజుల ముందు డెలివరీ అయ్యింది. డెలివరీ అయిన తర్వాత 2 రోజుల తర్వాత ఎగ్జామ్కి 200 కిలోమీటర్ల దూరం కొండ ప్రాంతం నుంచి కిందకు వచ్చి ఆమె ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో విజయం సాధించింది. ఇలాంటి విజయం కాదు, తమిళనాడు రాష్ట్రానికి మొట్టమొదటి గిరిజన మహిళా జడ్జ్ అండి. మనం అనుకుంటాం మనకు ఒక లక్ష్యం ఏర్పరచుకుంటే మనం ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని అడ్డంకులైనా అధిరోహించే కెపాసిటీ మనలో ఉంటుంది, మనకు ఆ సామర్థ్యం ఉంటుంది. కానీ మనము ఏం చేసుకుంటామంటే తగ్గించేసుకుంటూ ఉంటాం. పరిస్థితుల్ని మిగిలిన బర్డెన్స్ అన్నిటినీ మన నెత్తి మీద వేసుకుని ఏం చేస్తాము, మనకున్న కెపాసిటీని తగ్గించేసుకుని మన సామర్థ్యాన్ని తగ్గించేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఎప్పుడైతే వాటిని అధిగమిస్తామో అలా అధిగమించిన నాడు మనం విజేతలుగా నిలబడగలుగుతాం. మీ ఫ్యూచర్ జనరేషన్లో మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. మహిళ ఏదైనా సాధించగలదని నిరూపించడానికి ఇదొకటే సాదృశ్యం కాదంటే రీసెంట్గా మన మా ఇన్స్టిట్యూట్ నుండి ఒక అమ్మాయి సెలెక్ట్ అయిందండి. ఆ అమ్మాయి అయితే 5 years కంటిన్యూగా స్ట్రగుల్ పడుతూ చదివింది ఒక ఎస్ఐ ఉద్యోగం కోసం. కాకినాడ వచ్చి ఒక చిన్న రూమ్లో ఎల్కేజీ చదువుతున్న అబ్బాయిని తీసుకొచ్చి ఆ చిన్న రూమ్లో ఉంటూ తన చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ క్లాసెస్కి వస్తూ మొత్తం అన్నిటినీ మేనేజ్ చేసుకుని వచ్చిన ఒక్క నోటిఫికేషన్, తను చదువుతున్న కాలంలో వచ్చిన ఒక్క నోటిఫికేషన్లో ఆ అమ్మాయి విజయాన్ని సాధించింది. విజయం సాధించి ఎస్ఐ ఉద్యోగాన్ని తన సొంతం చేసుకోవడం జరిగిందండి. అంటే పరిస్థితులు మనకి అనుకూలించలేదని మా అమ్మాయి పక్కన ఉండిపోలేదు. ఆ అమ్మాయి ఆ పరిస్థితులతో పోరాడి ఆ అమ్మాయి ఏం చేసింది, ఉద్యోగాన్ని సాధించింది. ఈ విధంగా మనం పరిస్థితులతో పోరాడుతూ ఉండి విజేతలుగా నిలబడితే భావి తరాలలో స్త్రీలు ఇంకా ముందుకి వెళ్ళగలుగుతారు. సమాజం అంతా కూడా మంచి ఆరోగ్యమైన సమాజము నిలబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా వివక్షత ఎక్కడా తగ్గలేదు, ఎక్కడున్నా సరే అబ్యూషన్స్ తగ్గలేదు, హెరాస్మెంట్ తగ్గలేదు. మనకి బయటకు కనిపించేవి తక్కువ కనిపిస్తాయి, కానీ ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్యను ఫేస్ చేస్తున్న వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉన్నారు. కానీ మనం పోరాడే తత్వం అప్పట్లో ఈ యొక్క ఉమెన్స్ డే జరుపుకోవడానికి అప్పుడు మహిళలు పారిశ్రామిక విప్లవం కోసం పోరాడారు. ఆ పోరాటం వల్ల ఈ ఉమెన్స్ డే బయటకు వచ్చింది. మనము ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే పోరాడే తత్వం మహిళల్లో ఉంది, ఏదైనా సాధించే తత్వం మహిళల్లో ఉంది, దేనికైనా రెడీ అని చెప్పేటటువంటి స్వభావం మనకి ఉంది. దానిని ఇంకా మనం డెవలప్ చేసుకుంటూ మన ఎదుర్కొన్న హెల్తీ ఎన్విరాన్మెంట్ అని మనం తయారు చేయాలి. ఫ్యూచర్లో ప్రతి విధమైనటువంటి చెడ్డ కార్యాలు
ఏదైతే స్త్రీల పట్ల జరుగుతున్నాయో వాటన్నిటిని ఎదిరించేటటువంటి ఒక పోరాట తత్వం స్త్రీలలో మరింక డెవలప్ కావాలి, మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ స్త్రీలకు దొరకాలని ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడం గారికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.